పరిశుద్ధమైన నామమునకు నిరంతరం మహిమ కలుగును గాక. ప్రభువా నువ్వు గొప్ప దేవుడివి నా తండ్రి. నాయన సర్వసృష్టికి అధికారివైన ప్రభువానికి స్తోత్రములు. నాయన కిరీబులం వచ్చిన శరీబులం వచ్చిన ఆసనుడిపై పరిశుద్ధుడు 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 నిత్యము నిరంతరం ఏకృతిగా పొగడబడిచిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు మహిమ చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయ కాలాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నా ప్రభా నీ ప్రియ కుమారుడును మా రక్షకుడును యేసయ్యను మా కొరకు ఈ లోకానికి పంపించిన తండ్రి, ఆయన కార్చిన ప్రశస్తమైన రక్తంలో మీరు మాకు ఇచ్చిన పాప విమోచనాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయ కాలమున ప్రభా మేమందరం మీ రీతిగా కలిసి మీ నామాన్ని గణపరుస్తూ మహిమపరుస్తూ నా తండ్రి నేను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నాయన నీ బిడ్డలైనటువంటి వారందరూ కూడా ప్రభా ప్రార్థించి నాయన కీర్తించి నాయన నిన్న మహిమపరిచింటుండగా ఒక్కొక్కరికి రావాల్సినటువంటి దేవుని ఆశీర్వాదాలు మీరు కుమరించండి. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి సమయానికి మేము వచ్చి ఉంటున్నాం ప్రభా. నీ దివ్యమైన వాక్కులు వినటానికి ప్రభా మీరు మాతో ఈ రోజున ఏమని మాట్లాడతారో ప్రభా నా తండ్రి ఆ మాటలు వినటానికి ప్రభా మేమందరం ఇక్కడ సమావేశపరిచి ఉంటుండగా పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని గడి అనే నిమిషాన్ని నా తండ్రి మీ చేతులకు మేము అప్పగిస్తుంటున్నాం ప్రభా. మా యొక్క నా తండ్రి తలంపులను మీ చేతులకు అప్పగిస్తున్నాం, మా ప్రాణాత్మ దీపాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని మీరు స్వాధీనం తీసుకొని మేము నడుచున్నాం తండ్రి. ఈ రోజున ప్రభా నీ యొక్క దివ్యమైన వాక్కులు నా తండ్రి వినిపించడానికి ప్రభా నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి నాయన ఏర్పరచబడినటువంటి నీ ప్రియ కుమార్తెను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవజనులు ప్రభా నా తండ్రి నాయన మీరు ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా నా తండ్రి. నీ ఆత్మతో అభిషేకించండి ప్రభా నా తండ్రి నాయన. ఈ ఉదయ కాలమున నా తండ్రి తన నోటి నుంచి ప్రభ దివ్యమైన వాక్కులు మేము విని తండ్రి ఆ వాక్కుల ప్రకారంగా మేము నా తండ్రి నడవటానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఏ యొక్క వాక్య అయితే నా తండ్రి నాయన ఈ ఉదయ కాలంలో మేము వినాలని ప్రభు మీరు నాయన ఏర్పరిచారు నా తండ్రి నాయన. అట్టి గొప్ప వాక్యములు నా తండ్రి నాయన పరిశుద్ధాత్మ తండ్రి నాయన నా తన దైవజనుల మనసులో మీరుండి ప్రభా తన నోటి నుంచి నాయన నా తండ్రి ఒక బలమైనటువంటి వాక్కులు మేము వినటానికి మీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన నీ బలమైన వాక్కు నా తండ్రి నాయన మీరు మాట్లాడితే మాకు క్షేమం నాయన, మీరు మాట్లాడితే మాకు విడుదల, మీరు మాట్లాడితే మాకు స్వస్థత ప్రభా, మీరు మాట్లాడితే మాకు ఆదరణ నా తండ్రి. అటు దివ్యమైన వాక్కులు నా తండ్రి ప్రభా వినటానికి మమ్మల్ని అందరినీ నాయన సజీవులలో కాచి కాపాడిన పరమ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ నామముకు మాత్రమే మహిమ చెల్లాలి ప్రభా. దేవా నా తండ్రి నాయన మీరే నా తండ్రి నాయన పూజింపబడినటువంటి దేవుడివి నా తండ్రి నాయన, గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి నా ప్రభువానికి స్తోత్రములు వందనాలు నాయన. ఈ వాక్కులు వినటానికి ప్రభా నా తండ్రి మేమందరము నా తండ్రి కూడా నా తండ్రి నైనా భయము భక్తి కలిగిన ప్రభా నా తండ్రి వినటానికి కృపను అనుగ్రహించండి దేవా. మా యొక్క నా తండ్రి నాయన తలంపుల ఆలోచనలు ఉద్దేశములు మీ స్వాధీనంలో ఉంచుకునండి ప్రభా. వినగలనటువంటి నా తండ్రి చెవులను నా తండ్రి గ్రహించగల మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన ఈ వాక్కు ద్వారా నా తండ్రి నాయన మీరే నా తండ్రి ఈ యొక్క ఉదయ కాలంలో మహిమ పొందుకోమని నా తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైనటువంటి శక్తి గల నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. బాబానియా ప్లీజ్. థ్యాంక్స్ అమ్మా. మరి మన మధ్యలో ఉన్న దేవుని సేవకురాలు డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మ గారికి, అదేవిధంగా దేవుని సేవకులు పాస్టర్ ఎం రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి, అదేవిధంగా మరి కూడి వచ్చిన వారిలో సేవకులందరికీ ప్రత్యేకంగా మరియు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు వందనములు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మరి అమ్మగారిని పరిచయం చేయటం నాకెంతో సంతోషంగా ఉంది. మనందరికీ పరిచయమైన దేవుని సేవకులు అయిన సభా మర్యాద కొరకు ప్రతి వారి కొరకు పరిచయం చేస్తానండి. ఓన్లీ 1 minute నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు 2008వ సంవత్సరంలో ప్రభు అయిన యేసుక్రీస్తును వారి స్వంత రక్షకునిగా అంగీకరించారు. వారి జీవితం ఎడల దేవుని పిలుపుకు ప్రతిస్పందనగా సువార్తను ప్రకటించడం ప్రారంభించి పరిచర్యను మరింత ప్రభావితంగా చేయుటకు గాను విమలారెడ్డి గారు బీడీ, ఎంటీహెచ్, ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ శ్రద్ధాసక్తులతో అభ్యసించారు. వారి విశిష్ట పరిచర్య మరియు నాయకత్వ పరిణితులకు గుర్తింపుగా వారు గౌరవ డాక్టరేట్ను పొందుకున్నారు. అంతేకాకుండా ఇటీవల పిహెచ్డి విద్యను కూడా అభ్యసించారు. మరి పిహెచ్డి అంటేనే ఒక కాలింగ్ అని ఒక ఆయన అన్నారు. మరి పిహెచ్డి చేసిన వాళ్ళంటే నాకు ఎంతో అభిమానం, ఎందుకంటే అది చాలా 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 కష్టం అది. మరి మా అమ్మగారు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఇటీవల పిహెచ్డి అభ్యసించారు. గౌరవ పిహెచ్డి కాకుండా పిహెచ్డి కూడా అభ్యసించారు.
ప్రస్తుతం డాక్టర్ విమలారెడ్డి గారు TCEEFIకు చైర్పర్సన్గా మరియు హగ్గా ఇండియాకు ఉపాధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు. మనందరికీ తెలిసిన విధంగా మరి మన ప్రియులు దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారికి సహోదరి గారు, అలాగే మరి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ గారు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారికి మేనత్ గారు, అంతేకాకుండా వారి ఆత్మీయ తల్లి కూడా. మరి ఎంత మంచి భాగ్యం మనకి ఇలాంటి కుటుంబ నేపథ్యం నుంచి. అంతేకాకుండా మరి ఒక వాయిస్, మరి దేవుని యొక్క హృదయం మరి వారి యొక్క జీవితాల నుంచి, ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్స్కి, ఇంకా చిన్నపిల్లలకి మనం వినటం ఎంతో భాగ్యం ఎంచుకుని ఈ సమయాన్ని అమ్మగారికి అప్పచెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబుల్. చాలా సంతోషం మీ మధ్యలో మళ్ళీ ఇంకొకసారి వాక్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమైడా యేసునాయన స్తోత్రం ప్రభా. ఈ ఉదయ కాలంలో తండ్రి ఈ జూమ్ ప్లాట్ఫామ్ లో చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఎంతో ఉత్సాహంతో ఆసక్తితో వాక్యం నేర్చుకోవాలనే ఆశతో మీ సన్నిధిలో ఉండాలనే ఆతృతతో ఇంతమంది కూడి ఉన్నారు నాయన. మరి వీళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని తండ్రి, మాకందరికి కూడా అవసరమైన వాక్యాన్ని మీరే నా ద్వారా మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు క్రైస్తవులమైన మనందరికి కూడా అవసరమైన పరిశుద్ధత గురించి కొన్ని విషయాలు మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడప్పుడు మనము జ్ఞాపకం చేసుకోకపోతే పరిశుద్ధులుగా ఉండడము మనకు చాలా అవసరం కాబట్టి ఆ విషయము మనకు జ్ఞాపకం చేసుకోకుంటే మర్చిపోతాం. వి టేక్ ఇట్ ఈజీ. అలా కాకుండా ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుని మహిమార్థం పరిశుద్ధులుగా ఉండాలి. దేవుణ్ణి సంతోష పెట్టడానికి మనం పరిశుద్ధులుగా ఉండాలి. దేవుణ్ణి బిడ్డలంగా అందరిలో కనపడడానికి మనం పరిశుద్ధులుగా ఉండాలి. మనము మెయిన్ ఏంటంటే మనం పరలోకానికి వెళ్ళాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన ఆదేశం ఏంటంటే, నేను పరిశుద్ధుడను గనక మీరు పరిశుద్ధులు కావలెను. లేవియకాండం 11:45లో రాయబడింది. అంతేకాకుండా హెబ్రీ పత్రిక 12:14లో పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అని చెప్పబడింది. యాక్చువల్గా ఒక పూర్తి గ్రంథం లేవియకాండం అంతా కూడా ఈ పరిశుద్ధత కొరకే కేటాయించడాన్ని బట్టి ఇది ఎంత ప్రాముఖ్యమైందో మనం గ్రహించాలి. లేవియకాండంలో బలుల గురించి రాయబడి ఉంటుంది. బలులు ఎందుకు? మన పాపాలు కప్పిపెట్టడానికి, మన పాపాలని కప్పిపెట్టి మనల్ని పరిశుద్ధులుగా దేవుని ఎదుట నిలబెట్టడానికి. అయితే పాత నిబంధన బలి కార్యక్రమం కాకుండా మనం ఎంత ధన్యులమంటే కొత్త నిబంధన కాలంలో యేసుప్రభు తన రక్తం ఒక్కసారి అర్పించి ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ కూడా అందరి పాపాలకి సరిపడా రక్తం కార్చాడు ఆయన. ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కున్నప్పుడు మనం పరిశుద్ధులం అవుతాము అని దేవుని వాక్యం చెప్తుంది, 1 యోహాను 1:9లో. మరి ఈ విధంగా మనం పరిశుద్ధులంగా ఉండాలి అని అన్నప్పుడు ఈ బేసిక్స్ మనం కొన్ని నేర్చుకోవాలి. వాట్ ఈస్ హోలీనెస్? పరిశుద్ధత అంటే ఏంటి? మనం ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండడంలో మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? పరిశుద్ధులుగా లేకపోతే వచ్చే పర్యవసనాలు ఏంటి? ఇట్లాంటివన్నీ మనం తెలుసుకుంటే పరిశుద్ధతలో కొనసాగాలంటే ఏం చేయాలి? ఇట్లాంటివన్నీ దేవుని చిత్తమైతే ఈ 45 minutes లో మనము కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. ఎవరికి తెలియని విషయాలు ఏం చెప్పట్లేదు నేను. అన్నీ తెలిసినవే కానీ మాకు అన్నీ తెలుసు అని నిర్లక్ష్యం చేసే వారికి చెప్తున్నాము అని అనుకోవచ్చు. దేవుడు మనకు అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పరిశుద్ధత అనేది ఈ మధ్య కాలంలో చర్చెస్ లో చెప్పడం మానేశారు. ఎందుకంటే మన దేశాల్లో కూడా లాస్ మారిపోయినాయి, చట్టాలు మారిపోయినాయి. పరిశుద్ధత అనేది ఎవరు సీరియస్ గా తీసుకోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే దేవుడు ప్రేమమయుడు కాబట్టి మనం ఎంత పరిశుద్ధులుగా ఉన్నా, ఎంత పాపం చేస్తున్నా సారీ చెప్పంగానే మళ్ళీ మనల్ని క్షమిస్తాడులే అనే ధైర్యం. మనం ఎప్పటికప్పుడు నీతిమంతులు 7 సార్లు పడిపోయినా దేవుడు లేపుతాడు అని వాక్యం చెప్తుంది. కానీ పదే పదే పడిపోతుంటే అసలు మనం పరిశుద్ధులను అవ్వాలనే ఆశ ఉందా లేదా అన్న ఫీలింగ్ వస్తుంది. మనం రక్షణ పొందిన తర్వాత పాపము చెయ్యజాలము అని 1 యోహాన్లో యోహాన్ చెప్తాడు పత్రికల్లో. మరి నిజంగా మనం రక్షణ పొంది ఉంటే మన దగ్గరికి సైతాన్ మన జోలికి కూడా రాడు. అంటే రక్షణ మార్గంలో వెళ్ళే వాళ్ళకి చాలా శ్రమలు వస్తాయి.
అయితే శ్రమలు వచ్చినా కూడా సైతానా వెళ్ళిపో, నువ్వు నన్నేం చేయలేవు అనే స్టేజ్కి మనం ఎదిగినట్లయితే మన జోలికి రాడిక, మన గాన్ కేసులే అనుకుంటాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని మనం కోరుకోవాలి. ఈ పరిశుద్ధత కొరకే లేవియ కాండం అంతా కేటాయించబడింది కాబట్టి మనము ఎంత దేవుడు ప్రాముఖ్యత ఇస్తున్నాడో మనం గ్రహించాలి. మన ప్రభు పరిశుద్ధుడు. మానవాళి పాపంను భరించలేక పాపపు దాస్యం నుండి మానవుల్ని విమోచించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడని మన చుట్టూ ఉన్న అన్యులకు చెప్పచ్చు. అందుకనే మనకు పరిశుద్ధులుగా ఉండాలి. అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం లాగా ఉన్న దేవుని పరిశుద్ధతను యోహాను చూశాడు. ప్రకటన గ్రంథం 15:2లో తన ప్రజలందరూ పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత మన శరీరానికి అవసరం. మన శరీరానికి ఆరోగ్యం ఎట్లా అవసరమో మన హృదయానికి పరిశుద్ధత అవసరం. దేవునితో గల సంబంధం ద్వారానే అది దొరుకుతుంది. అయితే పరిశుద్ధత సిలువ దగ్గర మొదలవుతుంది అనే విషయం మనం తెలుసుకోవాల్సి ఉంది. పరిశుద్ధత దేవుని యొద్ద నుండి రావాలి. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడు. మన పరిశుద్ధత ఆయన ద్వారా మాత్రమే పొందగలం. అందుకే ఆయన నేనే మార్గం అని చెప్పాడు యోహాను 14:6లో. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడు గమనించింది, ఈ పరిశుద్ధత మన పరిసరాలను కూడా ప్రభావితం చేస్తుంది. మనం పరిశుద్ధంగా జీవించడం ద్వారా దేవుణ్ణి మహింపరుస్తాం. దాని ద్వారా ఇతరులను కూడా ప్రభావితం చేయొచ్చు. యాక్చువల్గా దేవుని మహిమపరచడం కూడా పరిశుద్ధతే. పరిశుద్ధంగా జీవిస్తే దేవుని మహిమపరుస్తూ ఇతరులను దేవుని యొద్దకు నడిపించవచ్చు. పౌలు 1 తెస్సలోనికీయులకు 4:7లో ఆ సంఘస్థులకు మనకు కూడా ఏం చెప్తున్నాడంటే, మీరు పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడ్డారు అన్నాడు. పరిశుద్ధులుగా ఉండడానికే పిలువబడ్డారు కాబట్టి ఈ పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. ఈ పవిత్రత లేకుంటే పరిశుద్ధత అనే దాని గురించి ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. పరిశుద్ధత అంటే ఏంటో తెలియకపోతే మనము దాని గురించి పెద్దగా పట్టించుకోం. పరిశుద్ధత అందరికీ అవసరం. కీర్తనకారుడు కీర్తన 24:3-4 వచనాల్లో ఏం చెప్తున్నాడంటే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవడు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. అంటే దేవుని దగ్గర పోవాలంటే పవిత్రులుగా ఉండాలి. పవిత్రులుగా ఉండాలంటే ఇవన్నీ ఉండాలి. నిర్దోషమైన చేతులు, కపటంగా ప్రమాణం చేయకుండాలి, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా ఉండాలి, శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. ఈ 4 లక్షణాలు మనలో ఉంటే మనము పవిత్రులుగా ఉండడానికి వీలవుతుంది. మళ్ళీ ఒకసారి 4 చెప్తాను చూడండి. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. కొలస్సీ పత్రికలో చెప్తున్నాడు కదా, మనం ఎప్పుడైతే రక్షణ పొందుతామో అప్పుడు పైనున్న వాటి మీదనే మనస్సు ఉంచాలి అని. పైనున్న వాటి మీదనే అంటే ఏమి ఉంటాయి అక్కడ? పైన అంటే పరలోకంలో ఏముంటాయి? సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, దేవునితో ఉండే ఆనందం అంతా ఉంటుంది. ఇంకా ఏ కష్టాలు ఉండవు, మనకి ఎవరి మీద అసూయ ద్వేషాలు ఉండవు. ఇట్లాంటివన్నీ పైన ఉంటాయి. ఆ లక్షణాలన్నీ మనం కలిగి ఉండాలి. యాక్చువల్గా యేసుప్రభుని నమ్ముకోక ముందు చీకట్లో ఉన్నప్పుడు మనలో ఈ లక్షణాలు ఏమీ ఉండవు. దేవుడికి విరోధమైన లక్షణాలే ఉంటాయి. ఒకరి మీద ఒకరు ఈర్ష్య, అసూయలు, ప్రేమ లేకుండా ఉండడము, ఇంకా చాలా చాలా ఉంటాయి కదా, చెడ్డ ఆలోచనలు కలిగి ఉండడం. ఇవన్నీ కూడా మనలో ఉండకూడదు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టద్దు. మనం జనరల్గా చూస్తే వ్యర్థమైనట్టు ఏంటి? ఇహలోకమైన శరీరాశ, జీవపు డంబము, నేత్రాశ, ఇవే కదా కనపడతాయి. అదే దేవుని వాక్యం కూడా చెప్తుంది. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవన్నీ కూడా వ్యర్థమైనవి అని దేవుడు చెప్తున్నాడు. శరీరాశలు కలిగి ఉండడం మానవ సహజం, నేత్రాశ కలిగి ఉండడం మానవ సహజం, జీవపు డంబం కలిగి ఉండడం మానవ సహజం. ఎప్పుడు వచ్చినా దేవుడు క్రియేట్ చేసినప్పుడు లేవు కదా. పాపం ద్వారా దేవునికి దూరం అయిన తర్వాత వచ్చిన లక్షణాలు ఇవన్నీ కూడా వ్యర్థమైనవి. వాటి యందు మనసు పెట్టకుండా ఉంటే మనం పరిశుద్ధులుగా ఉండగలము. తర్వాత కపటముగా ప్రమాణం చేయటయు. కపటంగా ప్రమాణం చేయడము దేవుడికి అస్సలు ఇష్టం ఉండదండి.
కపటం అంటే అబద్ధం. యథార్థత లేకుండా దేవుని ఎదుట నిలబడలేం. యథార్థత కలిగి ఉండుటే పరిశుద్ధత. కపటంగా ప్రమాణం చేస్తూ ఉంటారు. దేవుడి మీద ఒట్టు, నీ మీద ఒట్టు ఇట్లంతా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా పల్లెటూర్లలో ఈ మాటలు చాలా వింటూ ఉంటాం. ప్రామిస్ అని మన సిటీలలో చెప్తూ ఉంటారు స్టైల్‌గా. ప్రామిస్ అంటే ఆహ్, అది ప్రమాణం చేయడమే తప్పు. దేవుని యందు గాడ్ ప్రామిస్ అంటారు. దేవుని మీద ప్రమాణం చేయడం ఇంకా చాలా పెద్ద తప్పు. ఇవన్నీ కూడా పరిశుద్ధతకు లీడ్ చెయ్యవు. తర్వాత నిర్దోషమైన చేతులు, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఆహ్, అపవిత్రతలో ఆయన సన్నిధికి కూడా వెళ్ళలేం కాబట్టి, ఈ పవిత్రత ఎలా పొందుకోవాలి అనేది కూడా మనము చూద్దాం. మన లోకంలో ప్రతిదినం పెరుగుతున్న అపవిత్రతతో దేవుని సన్నిధిలో ఎవరు నిలబడలేరు. కీర్తనకారుడు చెప్పిన పవిత్రత ఏంటో అర్థం చేసుకోవడానికి ముందుగా నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయం అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. నిర్దోషమైన చేతులు అంటే సబ్బు నీటితో శుభ్రంగా కడుక్కోవడం కాదండి. ఒప్పుకోని పాపాలు, పశ్చాత్తాపపడని పాపాలు లేని చేతులని అర్థం. అంటే పాపాలు రోజంతా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. అబద్ధాలు చెప్పడమో, లేకపోతే తప్పుడు ఆలోచనలు కలిగి ఉండడము, ఇతరులను గురించి చెడుగా మాట్లాడడము, గాసిప్ అంటాం కదా! ఇవన్నీ కూడా తప్పులు. ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాము. కానీ వెంటనే మనం గుర్తించాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూనే ఉంటాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు అని. ఆయన స్వరం వినడం నేర్చుకుంటే తప్పనిసరిగా మనకు తప్పు చేస్తున్నామని తెలుసుకుంటాము. వెంటనే పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వెళ్తాం. ఇవి 2 ఒప్పుకోలు ప్లస్ మనము పశ్చాత్తాపపడాలి. ఈ 2 ఉండేవాళ్ళు శుద్ధమైన హృదయము కలిగి ఉంటారు. లేకపోతే నిర్దోషమైన చేతులు కలిగి ఉంటారు. నిర్దోషమైన చేతులు అనే దానికి నాకి అనే హెబ్రీ పదం వాడబడిన ఈ పదానికి అర్థము ఇప్పుడు చూడండి 4 మాటలు చెప్తాను నేను. ఇవన్నీ కూడా మనం చూడాలి. తర్వాత అంటే ఒకటి తర్వాత ఒకటి చూద్దాం. దీని అర్థం ఏంటంటే నాకి అంటే నిర్దోషిగా ఉండుట, ఎలాంటి తప్పు చేయనివాడు. దీన్నే నూతన నిబంధనలో తప్పులు లేని తనంగా చెప్పచ్చు. మన పాపాలు ఒప్పుకొని దేవుని క్షమాపణ పొందినప్పుడు దేవుని ఎదుట నిర్దోషమైన చేతులతో నిలబడతాం. నిర్దోషమైన చేతులు అంటే ఏ పాపం చేయకుండా ఉండే చేతులు. అది సింపుల్ గా చెప్పచ్చు. పాపం చేయకుండా మన చేతుల్ని కంట్రోల్ చేసుకోవాలి. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. శుద్ధ హృదయం. శుద్ధ హృదయం అంటే కూడా మనం తెలుసుకోవాలి. ఆత్మీయంగా అపవిత్రతో నిండిపోయిన ఈ లోకంలో దేవుని మహిమార్థం మనం నిలబడాలి అంటే శుద్ధ హృదయం కావాలి. శుద్ధ హృదయం కావాలి అంటే ఈ మాటకు వాడబడిన అరామిక్ పదము బార్. దాని అర్థం ఏంటంటే శుద్ధమైంది. ఇదే పదానికి వాడబడిన హెబ్రీ పదము బరార్. దాని అర్థం ఏంటంటే ఈ 4 పదాలు చెప్తాను చూడండి. కడుగుట, పవిత్రపరచుట, మెరుపు తెచ్చుట, ఇంకొకటి రుజువు చేయుట. 4 అర్థాలు ఉన్నాయి దీనికి. ఆ 4 కలిపి చదివితే మనకు శుద్ధ హృదయంకి అర్థం తెలుస్తుంది. కడుగుట, పవిత్రపరచుట, పాలిష్ చేయడం, మెరుపు తీసుకురావడం అంటే. తర్వాత రుజువు చేయుట. ఈ మాటలు లోతుగా మనం చూస్తే కడుగుట కీర్తన 51:7లో. కీర్తన 51 చాలా మందికి బాగా తెలుసు. ఎందుకంటే దావీదు బెత్షెబాతో చేసిన పాపంకు ప్రాయశ్చిత్తంగా ఎప్పుడైతే తను తప్పు చేశాడని తెలుసుకుంటాడో విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు రాసిన పాట ఇది. తను పశ్చాత్తాప హృదయంతో రాసిన గీతం కాబట్టి దీన్ని చాలా మంది వాడుతూ ఉంటారు. అందరికీ, విశ్వాసులందరికీ అవసరమైన మాటలు దీంట్లో ఉన్నాయి. మనం తప్పు చేసినప్పుడు అంతా కూడా ఈ కీర్తన గుర్తు చేసుకోవాలి. 51:7లో ఏమంటున్నాడు దావీదు? నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపము, హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నన్ను కడుగుము అని దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. తన పాపాలను కడగమని, వాటిని కప్పివేయమని, తుడిచివేయమని అడుగుతున్నాడు. దేవుని మహాకృప వల్ల మన పాపాలను కడుగుటకు మనకి ఈనాడు యేసయ్య రక్తం ఉంది. శుద్ధ హృదయము క్రీస్తు రక్తంతో కప్పబడుతుంది. మీరు ఒక్కసారి కళ్ళ ముందుకు ఈ సీన్ తీసుకురండి. మనమంతా పాపంతో బాగా అపరిశుద్ధంగా ఉన్నాం, నల్లగా ఉన్నాం అనుకుందాం. దాన్ని
యేసుప్రభు రక్తంతో కడిగితే హిమము కంటే తెల్లగా అవుతుందంట. అంటే మన ఐస్ గడ్డలు ఉంటాయి కదా, మంచు కంటే హిమము కంటే మంచు, హిమం ఒకటే, దానిలాగా తెల్లగా ఉంటది. మీరు ఎప్పుడైనా మంచు పడే ప్రదేశానికి వెళ్తే చూడండి, ఆ తెలుపు వర్ణనీయం. ఆ చాలా తెల్లగా ఉంటుంది. ఆ విధంగా తయారవుతుంది మన హృదయం దేవుని రక్తంతో కడుక్కుంటే. అంతకుముందు ఎలా ఉంది? బాగా డర్టీ అయిపోయింది. ఆ డర్టీ అయిన హృదయాన్ని దేవుని రక్తంతో కడుక్కుంటే హిమం వల్లే తెల్లగా అయిపోతుంది. ఆ విధంగా కడగడం, ఆ విధంగా కడుగు అని దేవుణ్ణి అడుగుతున్నాడు కీర్తనకారుడు. ఈరోజు మనం కూడా అదే అడగాలి. మా హృదయం అంతా ఆ కల్మషంతో నిండిపోయి ఉంది, మమ్మల్ని కడుగు బాగా అని అడగాలి. హిమం కంటే తెల్లగా చెయ్యి అని. తర్వాత పవిత్రపరచుట. పవిత్రపరచుట అనే అర్థం కూడా ఉంది కదా దీనికి. మొదటిగా యేసుక్రీస్తు రక్తం మనల్ని కడిగి ఆ తర్వాత పవిత్రపరుస్తుంది. ఈ రక్తం మనము రోజు వాడుకుంటూ మన పాపాలను కడుక్కుంటేనే మనం ఎదుర్కొనే ఆత్మీయ శత్రువులను ఓడించగలం. ఎప్పటికప్పుడు మనము ఆత్మీయ పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది మన జీవితంలో. ఆ పోరాటంలో మనం విక్టోరియస్ గా బయటికి రావాలి అంటే మన హృదయాల్ని కడుక్కోవాలి ఎప్పటికప్పుడు. మనం స్ట్రాంగ్ గా ఉండాలండి. మనం స్ట్రాంగ్ గా ఉంటేనే మనము సైతాన్ని ఎదుర్కోగలం. మనము అమ్మో మనం చాలా పాపం చేశాము, మనం దేవుని సన్నిధికి వెళ్ళలేము అని భయం మనకు ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో ఒక పాట ఉంటుంది చూడండి. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును, అంచునీ సువార్తను అంతటా చాటించుడి. హల్లెలూయా హల్లెలూయా, ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును, అంచునీ సువార్తను. సంథింగ్ లైక్ దట్, అట్లా వస్తుంది ఆ పాట. మరి ఎంత పాపైనా సరే, ఎంత గొప్ప పాపం చేసినా కూడా, మనం చిన్న అబద్ధం చేసినా చేసిన పాపమే, వ్యభిచారం చేసిన పాపమే, అది అన్ని ఈక్వల్ గానే ఉంటాయి. పాపం అంటే పాపమే, చిన్నది పెద్దదని దేవుని దృష్టిలో అది ఉండదు. పాపం అంటే పాపం. దేవునికి విరోధంగా పాపం చేస్తే తప్పనిసరిగా మనల్ని దేవుడు క్షమించాలి, లేకపోతే మనం పరలోకానికి వెళ్ళలేం. పవిత్రపరచడం అంటే ఆయన మన పాపాలని కంప్లీట్ గా క్లీన్ చేయడం అన్నమాట. తర్వాత మెరుపు తెచ్చుట. క్లీన్ చేసినారు ఆయన, తన రక్తంతో క్లీన్ చేసి బాగా పాలిష్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే పాలిష్ చేయడం, మెరుపు తీసుకురావడం. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గోల్డ్ షాపుల్లో వెళ్ళినప్పుడు కొంచెం పాలిష్ పెట్టివ్వండి అంటే ఏం చేస్తారో మీరు చూసారా? ఒక పాలిష్ క్లాత్ ఒకటి తీసుకొని రుద్దుతారనమాట, బాగా గట్టిగా రుద్దుతారు. అదే మెరుపు తీసుకురావడం. ఆ రుద్దడం చేస్తూ ఉంటే గోల్డ్ బాగా మెరిసిపోతుంది. అదే విధంగా మనల్ని కడిగిన ఆ దేవాది దేవుడు మనల్ని రుద్దుతాడు మెరుపు తీసుకురావడానికి. అంటే మన మొహంలో మన పవిత్రత రిఫ్లెక్ట్ అవ్వాలి. దానికోసం రుద్దడం అంటే మామూలు రుద్దడం కాదు, శ్రమల ద్వారా మనల్ని రుద్దినప్పుడు మనం ఇంకా పాలిష్ చేయబడతాం. దానివల్ల మనకి కష్టమైనా కూడా మనం రుద్దించుకోవాలి. మనం శ్రమ పడితేనే మనకి ఆ శుద్ధ హృదయం వస్తుంది. మన క్రీస్తు అందంతో నింపబడిన హృదయము మెరుపుతో నిండి ఉంటుంది. ఇలాంటి శుద్ధ హృదయం క్రీస్తు కొరకు వెలుగుతుంది. మన పాపమని మట్టితో నింపబడిన హృదయాన్ని కడుక్కోవాలి, రుద్ది కడగబడాలి. కొన్నిసార్లు దేవుడు గట్టిగా రుద్దాడంటే దాని అర్థము దేవుడు మనకు మెరుగు పెడుతున్నాడని. ఆ మెరుపు తన కుమారుడైన క్రీస్తు కొరకని అర్థం. రోమా 8:29లో మనం దేవుని సారూప్యంలోనికి మారడానికి ఎన్నుకోబడ్డాము అని వ్రాయబడింది. రోమా 8:29లో దేవుని సారూప్యంలోకి మనం మారాలి. ఎప్పుడైతే ఈ పవిత్రపరచబడ్డామో, తర్వాత పాలిష్ చేయబడ్డామో, ఆ తర్వాత మనం దేవుని సారూప్యంలోనికి మారుతాం. తర్వాత ఇంకొక అర్థం ఏంటి? రుజువు చేయుట. మనం పరీక్షింపబడి దేవుని ఎదుట అంగీకరించబడి యథార్థులుగా నిలబడతామని రుజువు చేయుట. దేవుడు మనల్ని అంగీకరించాడు అనే సత్యం మనము అత్యంతమైన ఆనందాన్ని ఇస్తుంది. మనము ఎప్పుడు కూడా రుజువుగా నిలబడాలి, సాక్షిగా నిలబడాలి. వీఆర్ గాడ్స్ చిల్డ్రన్, వీఆర్ హోలీ,
బికాస్ హీ ఆస్క్డ్ us టు బీ హోలీ. ఆయన మనకు హోలీనెస్ లేకుంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళలేం కాబట్టి ఆ పవిత్రత మనలో ఉండాలి అనే విషయము మనకు అర్థమైతే అది మన జీవితాల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకొక పాయింట్ మనం నెక్స్ట్ చూస్తే అసలు ఈ పరిశుద్ధత మనకి ఎందుకు అంటే ఎందుకు మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే ఇంతకుముందు చెప్పినాను కొన్ని రీజన్స్. కానీ ఆయన సర్వసృష్టికర్త, ఆయన దేవుడు, ఆయనకు యోగ్యులుగా మనం జీవించాలి ఈ లోకంలో. అందుకనే మనకు పరిశుద్ధత కావాలి. అంతేకాకుండా దేవుడు తన స్వరక్తం ఇచ్చి కడిగిన మనము దేవుని ఆలయం. మనం దేవుని ఆలయం కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి. అప్పుడే మనల్ని నువ్వు నా సొత్తు అని దేవుడు క్లెయిమ్ చేస్తాడు. కీర్తన 24:1-2 భూమియు దాని సంపూర్ణతయు, కీర్తన 24:1-2 భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. పవిత్రత అనేది ప్రతి విశ్వాసకి తప్పనిసరి అని ఇంతకుముందు కూడా చెప్పాను. దేవుడు మన నుంచి కోరుకునేది పవిత్రత. ఆయన ఆదేశిస్తున్నాడు కదా పవిత్రులుగా ఉండాలని. అది లేకుంటే దేవునితో సంబంధము, ఆనందము కలిగి ఉండలేం. మనం దేవునికి చెందిన వారము అనే దానిపై మన ఆత్మీయ పవిత్రత ఆధారపడి ఉంటుంది. మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో మనం దేవునికి చెందిన వారము అని. ఇంతకుముందు కూడా ఒకసారి స్టోరీ చెప్పింటాను. ఒకసారి క్వీన్ ఎలిజబెత్ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేదంట. చేస్తూ ఉంటే ఆమెను ఎట్లా కంట్రోల్ చేయాలో వాళ్ళ టీచర్లకు అర్థం కావట్లేదు. మరి ఆమెను కొట్టేదానికి తిట్టేదానికి వీల్లేదు కదా. ఆఫ్టర్ ఆల్ షీఈస్ ద ప్రిన్సెస్, కాబోయే రాణి. మరి అలాంటప్పుడు ఆమెను ఎట్లా కంట్రోల్ చేయాలో తెలియక ఆ మాస్టర్ ఏం చేశాడంటే ఒకరోజు ఆమెను కూర్చోబెట్టి, అమ్మా మీరు ఏ కుటుంబానికి చెందిన వాళ్ళు అని అడిగారంట. లైక్ షీ చెప్పిందనమాట తను, నేను దేవుని కాబోయే క్వీన్ అని చెప్పిందంట. అప్పుడు ఆయన అన్నాడంట, కాబోయే క్వీన్ ఎలా ఉండాలో మీకు తెలుసు కదమ్మా, ఒక రాణిగా మీరు ఇప్పటి నుంచే అట్లా ట్రైన్ అవ్వాలి అని చెప్పినప్పుడు ఆమె రియలైజ్ అయ్యి తన అల్లరి మానుకొని హుందాగా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది అనమాట. మనము దేవుని బిడ్డలం అయినాము, మనం దేవునికి చెందిన వారము. మరి అలాంటప్పుడు మన లైఫ్ ఎలా ఉండాలి? ఆయనకి చెందిన వారం అంటే ఇట్స్ నాట్ ఈజీ కదా. మనం ఎవరికి చెందిన వారం? ఇప్పుడు బాబీ గారు చెప్తున్నట్టు నేను వైఎస్ఆర్ చెల్లెల్ని అంటే అదేం గొప్ప కాదు. ఈ లోకంలో మన రాష్ట్రంలో ఏమన్నా గొప్పే గాని దేవుని బిడ్డలము అని చెప్పుకోవడం మనకు అందరికీ ఎంత గొప్ప. వి బిలాంగ్ టు హీస్ ఫ్యామిలీ. దేవాది దేవుడి కుటుంబం మనం. అలాంటప్పుడు ఆయనకు తగినట్లుగా మనం ఉండాలా వద్దా? అది ఆలోచించండి. మనం ఆయనకు తగిన వాళ్ళంగా ఉండాలి అంటే మనం పవిత్రులుగా ఉండాలి. అది మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. మనం దేవునికి చెందిన వారము అనే దానిపైనే మన ఆత్మీయ పవిత్రత ఆధారపడి ఉంటుంది. అంటే when we realize that we belong to God, then only we'll try to be his family members. దానికి తగిన యోగ్యత మనం సంపాదించుకుంటాం. అందుకనే దానిపైన ఆధారపడి ఉంటుంది అని అనుకోవచ్చు. ఆయన మన సృష్టికర్త, విమోచకుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. అంటే నైతిక బాధ్యత కూడా యాక్చువల్గా. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు పరిశుద్ధులుగా, నిష్కల్మషులుగా చేశాడు. పాపంలోనికి ప్రవేశించే వరకు కూడా మన స్థితి అదే విధంగా ఉంది. పాపం వల్ల మనం సృష్టికర్తతో సంబంధం పోగొట్టుకున్నాం. సృష్టికర్తతో అనుబంధం కలిగి ఉండాలంటే తప్పనిసరిగా పవిత్రంగా ఉండాలి. మనం దేవునికి చెందిన వారం. ఎందుకంటే కుమారుడైన దేవుడు మన పాప పరిహారం చెల్లించుటకై ప్రాణం పెట్టాడు. ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను కానీ 1 కొరింథీ 6:19-20 చాలా గొప్ప సత్యం పౌలు చెప్తా ఉన్నాడు. ఆయన మనల్ని సొంతం చేసుకున్నాడు కాబట్టి మనం పాపరహితమైన జీవితం జీవించబద్ధులమై ఉన్నాం. ఇది మన బాధ్యత, ఆత్మీయ బాధ్యత, నైతిక బాధ్యత కూడా. అయినా పరిశుద్ధులుగా ఉండాలంటే దేవుని సహాయం అవసరం. మనంతటా మనం ఉండలేం. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడి స్వరం వింటూనే ఉండాలి ఎప్పుడు కూడా. యేసుక్రీస్తు రక్తం యొక్క శక్తి ద్వారా మనల్ని పవిత్రపరచుకోవచ్చు. మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు కాబట్టి పాపాలు క్షమిస్తాడు అని 1 యోహానులో ఉంది. మరి ఆ పాపాలన్నీ దేవుడు క్షమిస్తాడు తప్పనిసరిగా. చెప్పసఖ్యం గాని శక్తి గలవాడు మన సృష్టికర్త అయిన దేవుడు.
ఆయనతో సరైన సంబంధం కలిగి ఉండాలి అంటే తప్పనిసరిగా పవిత్రత అవసరం. ఎందుకు పదే పదే చెప్తున్నా అంటే తప్పనిసరిగా పరిశుద్ధత కావాలి. తప్పనిసరిగా. ఎందుకంటే మన గమ్యమే పరలోకం. పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులైన దేవుడి దగ్గరికి, సన్నిధికి పాపులమైన మనం వెళ్ళలేం. అటువైపు చూడడానికి కూడా మనం భయపడతాం. అందుకని ఆయన మహిమ మనం చూడలేం. ఎప్పుడైతే మనం పరిశుద్ధులుగా మారతామో రోజు రోజుకు, అది ఒక్కసారి పని కాదు. త్రూ అవుట్ అవర్ లైఫ్ విల్ బి ఫైటింగ్ ఫర్ దిస్. మరి ఆత్మీయ పోరాడుతూ విక్టోరియస్ గా ముందుకు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు పోవాలి. ఈ పవిత్రత అనేది చాలా కష్టము. అయితే మనం కలిగి ఉండాలి తప్పనిసరిగా. ఆయన పరిశుద్ధుడు కాబట్టి అపరిశుద్ధతో మనం ఆయన్ని సమీపించలేం. కాబట్టి మన పాపాలను ఒప్పుకొని పూర్ణ హృదయంతో ఆయనను వెదికి ఆయన కొరకు దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లుగా మనం ఆయన కోసం, ఆయన సన్నిధి కోసం ఆశపడుతూ ఉంటే తప్పనిసరిగా ఆయన శక్తితో మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మనకున్నాడు కాబట్టి తప్పనిసరిగా మనం ఆ ఆశ కలిగి ఉంటే, మనం పరిశుద్ధులుగా ఉండాలని కోరిక కలిగి ఉంటే మనలో తప్పనిసరిగా దేవుడు చేస్తాడు. 2 తిమోతి 2:20లో పౌలు ఇలాగంటున్నాడు. 2 తిమోతి 2:20 గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. దేవుడు తన పనులలో బంగారువే కాదు కర్రవి కూడా వాడతాడు. కానీ అపవిత్రమైన పాత్రలు వాడడు. శుభ్రంగా లేకుంటే కర్రవి వాడడు, బంగారవి కూడా వాడడు. మనకు అద్భుత తలాంతులు ఉండొచ్చు, చాలా ధనవంతులమై ఉండొచ్చు. దేవుడు ఇవేమీ లెక్క పెట్టడు. ఆయన మనం ఎంత పవిత్రంగా ఉన్నారో అదే చూస్తాడు. పవిత్రులను మాత్రమే వాడుకుంటాడు. ఒక పవిత్ర విశ్వాసి దేవుని చేతిలో ఒక బలమైన ఆయుధం. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉంటేనే దేవుడు తన పరిచర్యకు వాడుకుంటాడు. మనం పవిత్రంగా ఉంటే దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందుతాం. అందరికీ ఆశీర్వాదాలు అంటే చాలా ఇష్టం కదండి. మరి ఆశీర్వాదాలు పొందాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. హృదయం పరిశుద్ధంగా ఉంటే వారిని దేవుడు ప్రేమిస్తాడు, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు. సిహెచ్ స్పర్జన్ గారు ఇలా అన్నారు, దేవుడు మన పాపాలు క్షమించినప్పుడు ఇంకా ఎక్కువగా క్షమిస్తాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. ఆ తర్వాత తన కుటుంబంలోకి కుమారునిగా దత్తత తీసుకుంటాడు. మనల్ని పరలోకానికి సిద్ధపరుస్తాడు. తన కృపను కుమ్మరిస్తాడు. ముసలితనం వచ్చే వరకు సంరక్షిస్తాడు. ఆ పైన నిత్యత్వంలో కూడా మనల్ని తీసుకెళ్తాడు. మనం పవిత్రంగా ఉంటే ఇవన్నీ మనకు దొరుకుతాయి. అందుకనే పవిత్రంగా ఉండాలి అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. పవిత్రత మనకు తప్పనిసరిగా అవసరం. ఈ పవిత్రత అని ఒకటే అంటున్నాం కదా. ఈ పవిత్రత ఎలా వస్తుందో కూడా మనం తెలుసుకోవాలి కదా. 2 పేతురు 3:12లో 2 పేతురు 3:12 మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అని పేతురు ద్వారా దేవుడు చెప్తున్నాడు. ఇది ఒక ఆదేశం. అయితే ఈ పవిత్రత ఎలా వస్తుందో చూద్దాం. కొన్ని పాయింట్ వైజ్ చెప్తే ఈజీగా గుర్తుంటాయని అట్లా చెప్తూ ఉంటాను. ఫస్ట్ ఏంటంటే నువ్వు ఏం చూస్తున్నావో దాన్ని బట్టి జాగ్రత్తగా ఉండాలి. నాకెప్పుడు గాంధీ తాత 3 కోతులు గుర్తొస్తాయండి. చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడవద్దు. అలాగా మనం ఉండగలిగి ఉండాలి. అప్పుడే మనకు పరిశుద్ధత వస్తుంది. ఫస్ట్ ఏం చూస్తున్నావో దాని గురించి జాగ్రత్త పడాలి. 2 సమూయేలు 11లో దావీదు, బెత్షెబ, యూరియా వీళ్ళ కథ రాయబడి ఉంది కదా. మొదటి 5 వచనాల్లో దావీదు పాపం ఎట్లా చేస్తాడో అది కనపడుతుంది. అధ్యాయం అంతా చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. దావీదు జీవితంలో ఇవి చీకటి ఘడియలు. ఒక సాధారణమైన విషయం పదే పదే చూడటం వల్ల భయంకరమైన పాపంలోకి దారితీసింది. బెత్షెబ స్నానం చేస్తుంటే పొరపాటున చూశాడు. చూసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటే ఏ పాపము చేసి ఉండేవాడు కాదు. అసలు పాపంలో పడి వాడే కాదు. ఇప్పుడు అదే సీన్ మనం ఇక్కడ రీక్రియేట్ చేసుకుంటే ప్రస్తుత కాలంలో టీవీల్లో కానీ మీడియాలో కానీ ఇటువంటి సన్నివేశాలు అన్ని ఎన్నోసార్లు మనకు కళ్ళబడుతూ ఉంటాయి. అదే పనిగా చూస్తూ ఉంటేనే ఆ పాపపు ఆలోచనలు వస్తాయి.
ఆలోచనలు మనకు రాకుండా ఉంటే ఒక మాట చెప్తూ ఉంటారు. మన తల మీద పక్షులు ఎగురుతూ ఉంటాయి, కానీ ఆ పక్షులు గూడు పెట్టుకోకుండా చూసుకోవాలి. ఆలోచనలు మన హృదయంలో, మన తలలో రాకుండా చూసుకోవాలి. ఈ పోర్నోగ్రఫీ కానీ వీటి వల్ల మానవులంతా పాపంలో పడుతూ ఉన్నారు. అందుకనే పవిత్రంగా జీవించాలి అంటే నీ కన్నులను దేవుని ఆధీనంలో ఉంచాలి. మన ప్రార్థనలో ఇదొక అంశం అయి ఉండాలి. ప్లీజ్ కీప్ మై ఐస్ అండర్ యోర్ కంట్రోల్. దేవుని ఆధీనంలో మన కళ్ళను ఉంచితే అప్పుడు తప్పనిసరిగా మనం మంచి చూస్తాం. చెడు కనపడదని కాదు, కనపడంగానే కళ్ళు తిప్పేసుకోవాలి, లేకుంటే అక్కడి నుంచి పారిపోవాలి. ఆ విధంగా మనం చేయాలి. రెండవది, ఎక్కడికి వెళ్తున్నావో జాగ్రత్త పడు. న్యాయాధిపతులు 15లో దేవునిచే ప్రతిష్ఠించబడిన వ్యక్తి మనకందరికి తెలుసు కదా, సంసోన్. అతను సరైన స్థలాలకు వెళ్ళకపోవటం చేత పాపంలో ఎలా పడతాడో స్పష్టంగా చూడగలం. అది 13, 14, 15 ఆ అధ్యాయాలు చదివితే మనకు అర్థమవుతుంది. నాజీరుగా చేయబడిన సంసోను ఒక స్త్రీ మోజులో పడి ఆమె ఇంట్లోకి వెళ్ళడం చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతులు 16:1లో సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూసి ఆమె యొద్ద చేరెను అని రాయబడింది. అన్యుల ప్రాంతమైన గాజాకు పోవడము ఒక పాపం, పోయినప్పుడు ఆ వేశ్య ఇంటికి పోవడము ఇంకొక పాపం. పాపం చేయకుండా ఉండాలి అంటే పౌలు తిమోతికి చెప్పిన సలహా పాటించాలి. 2 తిమోతి 2:22లో పౌలు తిమోతితో చెప్తున్నాడు, యవ్వనేచ్ఛల నుండి పారిపోము. ఈ కాలంలో యవ్వనులని కాదు, చిన్నపిల్లలని కాదు, పెద్దోళ్ళని కాదు, అందరూ పాపంలో పడుతూనే ఉన్నారు. మరి అలాంటప్పుడు పాపం చేయకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా పారిపోవాలి. పారిపోవడం అంటేనే మనకు వెంటనే యోసేపు గుర్తొస్తాడు కదా. అతను పాపంలో పడకుండా ఉండడానికి పారిపోతాడు. మూడవది, నీకేం కావాలో దాన్ని బట్టి జాగ్రత్త పడు. అంటే నీ కోరికలను బట్టే నీ జీవితం ఉంటుంది. నువ్వు చెడ్డదాన్ని కోరుకుంటే దాని వైపే నీ మనసు లాగుతూ ఉంటుంది. పరిశుద్ధంగా ఉండాలనుకుంటే మనం దేవుని సన్నిధిని కోరుకోవాలి. ఆయన వాక్యం నేర్చుకోవాలని, ఆయన సన్నిధిలో ప్రార్థనలో గడపాలని ఆశించాలి. నిత్య జీవానికి అవసరమైనవి కావాలనే ఆశ మనలో ఉంటేనే పరిశుద్ధంగా ఉండగలం. మన కోరికలు ఎలా ఉంటాయో మన చూపంతా అక్కడే ఉంటుంది. మనకు సపోజింగ్ డబ్బుల మీద ఆశ ఎక్కువ ఉందనుకోండి, డబ్బులు ఎలా సంపాదించాలి అనే అలాగే ఆలోచిస్తూ ఉంటాం. మనం దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుతూ ఉంటే, ఎక్కువ వాక్యం నేర్చుకోవాలి, ఇతరులను దేవుని దగ్గరికి నడిపించాలి అనే ఉద్దేశం మనకుంటే తప్పనిసరిగా మనము అదే ఆలోచనలు కలిగి ఉంటాం, అదే కోరిక కలిగి ఉంటాం. ఆత్మల సంపాదకుడుగా ఉండాలి అని దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఆత్మల సంపాదన ఎలాగా? అటువంటి కోరిక కలిగి ఉంటే తప్పనిసరిగా అదే ఆలోచనలో ఉంటాం. నశించిపోతున్న ఆత్మల్ని వెతికి రక్షించడం కోసం యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరి మనమేం చేయాలి? మనం కూడా అలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి, అలాంటి కోరికలు కలిగి ఉండాలి. మన చుట్టూ ఎంతమంది నశించిపోతున్నారు. ఒక ఆమె, నీ కోరిక ఏంటి అని ఒక పాస్టర్ గారు అడిగితే, నరకానికి 1 మైల్ దూరంలో ఒక టెంట్ వేసుకొని కూర్చొని అక్కడికి పోయే వాళ్ళందరినీ బయటికి లాక్కురావాలా అనేదట. అటువంటి కోరిక మనం కలిగి ఉండాలి. అట్లాంటి కోరికలు మనం కలిగి ఉంటే తప్పనిసరిగా దాని వైపే ఆలోచిస్తూ ఉంటాం. అందుకనే నీకేం కావాలో దాన్ని బట్టి జాగ్రత్త పడాలి. నాలుగవది, ఏ దాన్ని గురించి ఆలోచిస్తున్నావో వాటిని బట్టి జాగ్రత్తగా ఉండు. అంటే నీ మదిలోకి ఏ ఆలోచన వస్తుందో అది నీ జీవిత విధానంపై ప్రభావం చూపిస్తుంది. పరిశుద్ధంగా ఉండాలనే కోరిక ఉంటే మన ఆలోచనలు పరిశుద్ధంగానే ఉంటాయి. ఏ విధంగా పరిశుద్ధత కావాలి అనే అదే ఆలోచిస్తూ ఉంటాం. ఫిలిప్పి 4:8లో పౌలు ఈ విధంగా అంటున్నాడు, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ఇవన్నీ మనం చేస్తున్నామండి. ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఫిలిప్పి 4:8లో పౌలు ఏం చెప్తున్నాడు? ఏవి మంచియో అవే చూడండి, వాటి గురించి ఆలోచించండి, చెడు వాటిని గురించి ఆలోచించద్దండి, జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఐదవది,
నువ్వు ఎందుకు జీవిస్తున్నావో తెలుసుకొని జాగ్రత్త పడు. మనం ఎందుకు జీవిస్తున్నామండి? అసలు ఎందుకు సృష్టించాడు దేవుడు మనల్ని? ఆయన మహిమార్థం ఆయన మనల్ని సృష్టించుకున్నాడు. అలాంటప్పుడు ఆయనను మహిమపరచకుండా వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే తప్పనిసరిగా మనకు అపవిత్రత వచ్చేస్తది. ఎలా జీవిస్తున్నావు అనేది, నువ్వు ఎందుకు జీవిస్తున్నావు అనే అంశం అర్థం చేసుకున్నటపై ఆధారపడి ఉంటుంది. మనం జీవిస్తున్నది ఎందుకు అనే దానికి ఒక ముఖ్యమైన కారణం ఏమంటే మనం దేవుణ్ణి మహింపరచాలి. అలాంటప్పుడు మనం తప్పనిసరిగా ఒక మంచి మార్గంలో మహిమార్థం జీవిస్తాం. నిత్య జీవంకి ప్రవేశించాలంటే దేవుని మహింపరచాలి. ఈ విషయం మనకు అర్థమైతే ఆటోమేటిక్ గా మన జీవిత విధానం మారిపోతుంది. ఒకానొక రోజున నిత్య జీవంలోకి వెళ్తాము అనే నిరీక్షణ కలిగి ఉన్నవారు పరిశుద్ధంగా ఉంటారు. 6వది ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలనే నిర్ణయం. అది ఫస్ట్. మనం పరిశుద్ధంగా ఉండాలని ఆలోచిస్తుంటేనే కదా ఇవన్నీ. అందుకని ఆ నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు ఎంతమంది అయితే వింటూ ఉన్నారో అందరం కూడా ఒక నిర్ణయం తీసుకుందాం. పరిశుద్ధంగా ఉంటేనే మనం దేవుని సన్నిధికి వెళ్ళగలం. లెట్స్ ఆల్ బీ హోలీ. ట్రై టు బీ హోలీ అట్లీస్ట్. ఒకనొక రోజున అది సాధించగలం. ప్రయత్నమే లేకుంటే, నిర్ణయమే లేకుంటే మనం ఎలాగ ముందుకు పోగలం? నిర్ణయం తీసుకుంటేనే మనం జీవితాల్లో పరిశుద్ధత మొదలవుతుంది. యోబు ఈ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి అతని మనసులో ఎప్పుడూ పరిశుద్ధత కలిగి ఉన్నాడు. యోబు 27:5లో మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును అనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. అలాంటి నిర్ణయాలు మనం కూడా తీసుకోవాలి. మనం ఏం నిర్ణయం తీసుకోవాలి? మనం పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత లేకుంటే దేవుని దగ్గరికి పోలేం కాబట్టి మనం పరిశుద్ధత చాలా అవసరము అనే విషయం మనకు అర్థం కావాలి. చివరిగా ఈ పరిశుద్ధత మనం ఎలా నిలబెట్టుకోవాలి? సరే, పరిశుద్ధత అంటే ఏంటో చూసాము. పవిత్రత అంటే ఏంటో చూసాము. అది ఎలా వస్తుంది అని చూసుకుందాము. అది వచ్చిన పవిత్రతను ఎలా నిలబెట్టుకోవాలి? ఈజీగా శోధనలో పడిపోతూ ఉంటాం మనం. మరి దీన్ని ఎలా నిలబెట్టుకోవాలి అంటే కీర్తన 139 23, 24లో ప్రార్థన చూడండి. కీర్తనకారుడు ఎంత చక్కగా ప్రార్థిస్తున్నాడు. ఈ ప్రార్థన మన జీవితాల్లో కూడా ఉండాలండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించుము. తన పాపాలను వెదికి చూపించమని, తన ఆలోచనలు కూడా పరీక్షించమని దావీదు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. మనము చాలాసార్లు మనం ఏం పాపం చేయట్లేదు అని అనుకుంటూ ఉన్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడే మనకు చూపించి, ఇదిగో నువ్వు ఈ పాపం చేస్తున్నావు, అది ఇంకా చేయబాకు అని చెప్తే మనం ఈజీ కదా మనకి ఎప్పుడు కూడా రెడీమేడ్ కావాలా. మనంతటా మనం పరీక్షించుకునే బదులు దేవుడే నువ్వే పరీక్షించి మాకు చెప్పు అని చెప్తున్నాడు. దేవుడే మన పాపాలను చూపిస్తే పశ్చాత్తాపడి క్షమాపణ పొందే అవకాశం ఉంది. మనల్ని మనం పవిత్రంగా ఉంచుకున్నట్టుకి ఇది మన అనుదిన ప్రార్థన అంశం కావాలి. దేవునికి పరిశుద్ధత అంటే ఇష్టం కాబట్టి క్రైస్తవ్యానికి అదొక గుర్తుగా ఉండాలి. మన చేతులు, మనస్సు పవిత్రంగా ఉంటే తప్పనిసరిగా అంటే మనం పవిత్రంగా ఉన్నామని మన గురించి ఇతరులు చెప్పుకుంటే దేవునికి మహిమ. పవిత్రతను ఎలా ఉంచుకోవాలో కూడా మనం చూస్తాము. అలాగా చేయాలి మనం. మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, పవిత్రమైన సంబంధం దేవునితో కలిగి ఉంటే మనం పవిత్రంగా ఉండగలం. అంటే అనుదినం దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలి. ఎప్పుడు మీరు ప్రార్థన చేయాలి అని కూడా దేవుని వాక్యం చెప్తుంది కదా. ఎప్పుడు ప్రార్థన చేయడం అంటే మనం పనులు చేసుకునేటప్పుడు కూడా దేవునితో కనెక్షన్ ఉండాలి. లార్డ్ బీ విత్ మీ, లార్డ్ హెల్ప్ మీ, థ్యాంక్ యూ లార్డ్. ఇట్లాంటి చిన్న చిన్న పదాలతో మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటే నిరంతర సంబంధం కలిగి ఉంటాం. నిరంతర సంబంధం కలిగి ఉంటే తప్పనిసరిగా మనం పవిత్రంగా ఉండగలం. దేవుని ఆత్మ మనలోని పాపం తీసేసి దాన్ని పరిశుద్ధపరుస్తాడు.
పాపం అంటే మనలో అసహ్యం ఏర్పడాలి. అది ఫస్ట్ థింగ్. పాపం గురించి నిర్లక్ష్యంగా ఉండకూడదు. అది వింటేనే రోగం వచ్చినట్టు తలంచాలి. వి షుడ్ హేట్ సిన్. ప్రకటన 3:16లో దేవుడు లవోదికీయ సంఘంతో నువ్వు నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయని ఉద్దేశించుచున్నాను అన్నాడు. మనము సరలే లైట్ గా తీసుకున్నాం అనుకోండి, చిన్న అబద్ధమే కదా, చిన్న పనే కదా, ఈరోజు వద్దులే, దేవుని సన్నిధికి రేపు చూద్దాం, ఇట్లాంటివి. ఈరోజు ప్రార్థన చేయడానికి నాకు ఓపిక లేదండి, నిద్ర చాలా లేటుగా లేసాను, ఆఫీస్కి టైం అయిపోయిందండి, వెళ్ళిపోతున్నాను అని అన్నప్పుడు దేవుని సన్నిధి మనతో ఉంటుంది ఆ రోజంతా? ఒకసారి ఆలోచించండి. దేవుడి సన్నిధి, దేవుడి సహాయం లేకుంటే మనం పాపంలో ఈజీగా పడిపోతాం. కాబట్టి లైట్ గా తీసుకోకూడదు. ఇట్స్ సో ఈజీ టు ఫాల్ ఇన్ సిన్. ఇట్స్ సో ఈజీ టు ఫాల్ ఇన్ టు టెంప్టేషన్స్. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపంలో పడకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు దేవుని సన్నిధి కోరుకుంటూ ఉండాలి. ఈ లోకంలో ఉన్నంత వరకు పాపం లేకుండా పరిపూర్ణులుగా ఉండుట అసాధ్యం. అయితే అసాధ్యం ఏది కాదు కదా, దేవుని సన్నిధిలో ఉంటే, దేవుడు మనతో ఉంటే ఏది అసాధ్యం కాదు, చేయగలం. అయితే పాపం అనేది సాధారణ విషయమే ఈజీగా తీసుకుంటే తప్పనిసరిగా మనము పాపంలో పడే అవకాశాలు ఉంటాయి. పాపం చేయకూడదని ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతకాలమైన తర్వాత పరిశుద్ధాత్మ స్వరం వినడం నేర్చుకుంటాం. ఆయనే మనలను పవిత్రమైన మార్గంలో నడిపిస్తాడు. ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్దేమో పాపం అంటే అసహించుకోవడం నేర్చుకోవాలి. పాపం అంటే మనకు అసహ్యం పుట్టాలి, అది ఒక రోగం అన్నట్టుగా మనం చూడాలి. రెండవది ఏంటంటే, దేవునికి లెక్క అప్పచెప్పాల్సిన జాబితాను మనం కుదించి వేయాలి. అంటే మనం ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు లెక్క అప్పచెప్తూ ఉంటే ఫైనల్ గా తీర్పున దాన్ని నిలబడినప్పుడు మనకు పెద్దగా జాబితా ఉండదు, లెక్కలే ఎక్కువ ఉండవు, లిస్ట్ ఉండదు, అయిపోయి ఉంటుంది. అందుకని మనం నేరుగా పరలోకానికి వెళ్ళిపోతాం. కాబట్టి రోమ 14:10లో మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము అని వ్రాయబడింది. అదే అధ్యాయంలో 12వ వచనంలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క అప్పచెప్పవలను అని ఉంది. ఆ దినం కొరకు ఎదురు చూస్తున్న మనము ఏ రోజు లెక్క ఆ రోజు అప్పచెప్తే మన మన జాబితా చిన్నదిగా చేసుకోవచ్చు. ఏ రోజు పాపాలు ఆ రోజే ఒప్పుకొని పశ్చాత్తాపపడి క్షమాపణ పొందుకోవచ్చు. పాపాలు ఒప్పుకోకుండా అలాగే అట్టి పెట్టుకుంటే వాటి మాలిన్యంతో మన పవిత్రత మట్టి కొట్టుకొని పోతుంది. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. మూడవది ఏంటంటే, పునరుద్ధరించుటకై పరిశుద్ధాత్మకు మనల్ని అప్పగించుకోవాలి. అయ్యా, ఐఎమ్ అనేబుల్ టు కీప్ మై సెల్ఫ్ హోలీ, ప్లీజ్ టేక్ కంట్రోల్ ఆఫ్ మై లైఫ్. ప్రభువా, నువ్వే నా ప్రభువు, నా జీవితాన్ని మీ ఆధీనంలోకి తీసుకోండి. పాపం చేయకుండా నేను ఉండలేకపోతున్నాను, నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను, మీరే మీ ఆధీనంలోకి తీసుకోండి, ఐ వాంట్ టు బీ అండర్ యోర్ కంట్రోల్ అని దేవుడికి చెప్తే తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కంట్రోల్లోకి తీసుకొని ఆయన ఆధీనంలో ఉంచుకుంటాడు. యేసయ్య రక్తంతో మన పాపాలను కడుక్కొని ఆయనను రక్షకునిగా ప్రభువుగా అంగీకరించగానే పరిశుద్ధాత్మ మనలో నివసించుట ఆరంభిస్తాడు. నూతన జన్మ వస్తుంది. క్రీస్తులో ఒక నూతన వ్యక్తిగా మారిపోతాం. క్రీస్తును అంగీకరించక ముందు సాతాను బానిసత్వం కింద ఉన్నాం, కానీ ఇప్పుడు యేసుప్రభు పాలనలో ఉన్నాం. ఇప్పుడు ఆయనే మన ప్రభువు. ఇంతకు మునుపు మనలో పేరుకుపోయిన కల్మషమంతా తొలగించి పరిశుద్ధాత్ముడు మన ఆలోచనలతో దేవుని ఆలోచనలతో నింపుతాడు. దేవుడు మనం ఎలా ఉండాలని చూస్తున్నాడో అదే విధంగా మనల్ని తిరిగి నిర్మించటంలో పరిశుద్ధాత్మ సాయం చేస్తాడు. పౌలు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం అంతా కూడా పాతవన్నీ తొలగించుకొని కొత్త వస్త్రం ధరించుకోండి, నీతి వస్త్రం ధరించుకోండి అని చెప్తాడు కదా. పవిత్రులుగా ఆగుట, దాన్ని పోగొట్టుకోకుండా ఉండుట కష్టమే. కానీ మనలను మనం దేవుని చేతిలో పెడితే మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనలను పవిత్రతతో కొనసాగుటకు సహాయపడతాడు. ప్రతి క్రైస్తవునికి ఇదే గమ్యమై ఉండాలి. పరిశుద్ధత పరిశుద్ధత అని వినే వాళ్ళలో సగం మంది నిద్రపోయి ఉంటారేమో, కానీ ఇది ఎంత ఇంపార్టెంటో మనం తెలుసుకోవాలి. దీన్నే చాలా మంది కథలుగా చెప్తూ ఉంటారు, అప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
మీరు తిరిగి దాని గురించి ధ్యానించేటప్పుడు అలాగే మన జీవితంలో ఎదురుపడే ఇన్సిడెంట్లను అంటే దానితో కంపేర్ చేసుకుంటూ చూడండి. ఇట్స్ ఈజీ యాక్చువల్గా. మనం కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. దేవుని శక్తి మనతో ఉంటుంది. మనకు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మనకున్నాడు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే తప్పనిసరిగా దేవుడు మనకు సాయం చేస్తాడు. వింటున్న వారందరూ దయచేసి పాపం అనేది ఒక సాధారణ విషయంగా తీసుకోకుండా పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఇది ఈ క్షణం నుంచి ప్రారంభిద్దాం. ఎందుకంటే రెండవ రాకడ చాలా సమీపంగా ఉంది. అన్ని లక్షణాలు కనపడుతూ ఉన్నాయి, అన్ని సూచనలు కనపడుతున్నాయి. అలాంటప్పుడు మనం పరిశుద్ధంగా ఉండాలి అనే నిర్ణయం తీసుకుంటే తప్పనిసరిగా మనము ఈజీగా ఉండగలం. మనం అంటే మనకు రక్షణ నిశ్చయిత ఉంటే ఆటోమేటిక్గా పాపం చేయకుండా ఉండగలము అని ఆ, యోహాన్ చెప్పినట్లుగా మనం కూడా అలాంటి ఫీలింగ్తో ఉండాలి. పరిశుద్ధాత్మ స్వరం వినడానికి నేర్చుకుందాం. పరిశుద్ధులుగా ఉంటే దేవుణ్ణి ఎంత సంతోష పెడతామో ఒక్కసారి ఆలోచిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయనా, నా ద్వారా మీరు మాట్లాడిన మాటలు మా అందరి మనసులో హత్తుకొని తండ్రి, మేము పరిశుద్ధులుగా ఉండడానికి చాలా ప్రయత్నం చేసేదానికి సహాయం చేయమని, ఒక నిర్ణయం తీసుకునేదానికి మాకు హెల్ప్ చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. మా అందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటానమ్మా. మరి ఐ రిక్వెస్ట్ పాస్టర్ ఎం రాబర్ట్ జేమ్స్ అయ్య గారు కొన్ని క్లోజింగ్ రిమార్క్స్ ఇచ్చి క్లోజింగ్ ప్రేయర్ చేయవలసింది కోరుచున్నానండి. ప్లీజ్ మీరు కూడా ఏదైనా షేర్ చేయండి అమ్మగారు చెప్పిన దాని మీద. థ్యాంక్ యూ పాస్టర్ గారు. పరిశుద్ధత చాలా అవసరం మనకి. వారు చెప్పినట్టు ఈ రోజుల్లో అందరూ కూడా లోకము, అలాగే ఈ సోషల్ మీడియా, మనుషుల మాటలు మనల్ని అప్రతిపరుస్తున్నాయి. అవి మాటి మాటికి మామూలు సంభాషణలో కూడా వ్యర్థమైనవి వినవలసి వస్తుంది. అందుకొరకు మన ప్రభువు పరిశుద్ధుడు కాబట్టి మనం తప్పకుండా పరిశుద్ధులుగా ఉండాలి. మనకు మనం ఉండలేం, కానీ దేవుని శక్తితో ఎల్లప్పుడూ ఆయన రక్తం చేత కడుగుబడుతూ నిత్యము ఆయన ఆత్మచేత నింపబడుతూ ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునితో ఎల్లప్పుడూ ఆ కనెక్షన్ మనం ఏ పని చేస్తున్నా ప్రభువుతో ఆ కనెక్టివిటీ మనం కాపాడుకుంటూ మన నోట ఎల్లప్పుడూ ఆయనకి స్తుతి, హృదయంలో ఆయనకు వచ్చిన ఆలోచన. ఎవరో చెప్పారు, హృదయంలో అంటే నిండుగా ఆయనతో నింపబడి ఉంటే ఇంకా వేరే దాని కొరకు చోటు ఉండదని. కాబట్టి దావీదు వలె లేక 139 కీర్తనలో ఉన్న ఆఖరి వచనాల్లో ప్రభువుని అడిగి దీన్ని మనకు మనం చెక్ చేసుకున్నా కొంచెమే తెలుస్తుంది. ప్రభువు మన హృదయాన్ని పరిశోధిస్తే అంతరంగంలో ఆయనకి ఇష్టమదేంటి, ఆయనకు ఆయాస్కరమంది ఏమన్నా ఆయన తెలియజేస్తాడు. మళ్ళా మనం ఒప్పుకుంటూ ఉంటాం. ప్రభు క్షమిస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతూనే ఉండాలి. దాని కొరకు గారు చెప్పారు కదా, మనం ఏం చూస్తున్నాం, అదే అంటే ఎక్కడికి వెళ్తున్నాం, అదే మన కోరికలు ఏంటి, మన ఏం కావాలనుకుంటున్నాం, ఏం ఆలోచిస్తా ఉన్నాం. కాబట్టి పరిశుద్ధత కొరకైన మంచి నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు మనం పరిశుద్ధులుగా ఉంచుతాడు. మళ్ళా అదే టైంలో మన సొంత నీతిని బట్టి కాదు, ఇతరులతో పోల్చుకొని కూడా కాదు, నేను ఇలా ఉన్నాను కాబట్టి పరిశుద్ధంగా కేవలం ఆయన కృప ద్వారా అంతే. ఎల్లప్పుడూ ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది కాబట్టి 130 కీర్తనలు ఉన్నట్టుగా ఆయన బహుగా క్షమించేవాడు. సజ్జన గారు చెప్పారని చెప్పారు కదా, ఆయన క్షమిస్తాడు, ఆయన బహుగా క్షమిస్తాడు. అది మన కోరిక ఎప్పుడు అది ఉండాలి. ప్రభు క్షమాపణ పొందుకుంటూ, ప్రభు రక్షణలో ఎదుగుచు, ప్రభు పరిశుద్ధతలో మన సమస్త ప్రవర్తన యందు
ప్రభు రాజ్యానికి వెళ్ళే ముందు ప్రభు రాకడ వచ్చినా లేక మనం పిలుపు వచ్చినా పేతురులో 3వ అధ్యాయంలో 2వ పేతురులో ఇప్పుడు చూసాం. పేతురులో సమస్త ప్రవర్తన పేతురు 1వ అధ్యాయంలో కూడా చెప్పాడు. 1వ అధ్యాయం 14 నుండి సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధంగా ఉండడానికి నేను చూసుకోవాలని. కాబట్టి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నాడు. దేవుడు మనలందరినీ పరిశుద్ధపరచను గాక. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము. అనుదినము నీ వాక్యము ద్వారా మమ్మలను బలపరుచుచున్నందుకే నీకు వందనాలు. నీ వాక్యము ద్వారా మమ్మల్ని పవిత్రపరుస్తున్నందుకే వందనాలు. ఈ నా మాటల వల్ల మీరు పవిత్రులై ఉన్నారని యోహాను 15వ అధ్యాయం 3వ వచనంలో కూడా చెప్పబడినట్టుగా నీ మాటలు మేము చదువుతున్నప్పుడు, మేము వింటున్నప్పుడు ఆ మాటలు మమ్మల్ని పవిత్రపరుస్తూ ఉన్నాయి. నీ రక్తం ఎప్పుడూ మమ్మల్ని శుద్ధి చేస్తూ ఉంది నాయన, నీకు స్తోత్రములు. నీ ఆత్మ మమ్మల్ని రోజు పవిత్రపరుస్తూ ఉంది నాయన, నీకు వందనాలు. పరిశుద్ధులుగా ఉండుట కొరకు మేము ఆశపడినట్లయితే పరిశుద్ధపరచడానికి నువ్వు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నావు. నీకు వందనాలు చెల్లిస్తుంది. నీ దాసురాలను బట్టి, మీరు వాడుకుని చిన్న విధానాన్ని బట్టి దేవ మమ్మల్ని హెచ్చరించుటకు నేను ఆయా సమయాల్లో దేవ మీరు ఈ జూమ్ మీటింగ్ లోనైనా మాకు ఇస్తున్న ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి దావీదు ప్రార్థించినట్టుగా 51వ కీర్తనలో మమ్మల్ని బాగుగా కడుగుమనాయను దేవ, స్తోత్రాలు. రోజు పవిత్రపరచమనాయను, ఇంకా మమ్మల్ని మెరుగుపరచమనాయన, నీ కొరకు ప్రకాశించేవారుగా చేయండి. అలాగే అది రుజువుపరచమనాయన, నీకు స్తోత్రములు. మేమేం చూస్తున్నామో, ఏం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో ఎప్పుడు కూడా ఒక ప్రశ్న లేదంటే ఒక సెల్ఫ్ టెస్టింగ్ మాకు దయచేయండి. నీ మీద ఆధారపడే వరకు చేయండి. నీ ఆత్మతో, నీ వాక్యముతో, నీ వెలుగుతో మమ్మల్ని నింపండి. ఈరోజు మమ్మల్ని పరిశుద్ధపరచండి, అనుదినం పరిశుద్ధపరచండి. మేము నీ బిడ్డలంగా తండ్రి, ఇతరులు మమ్మల్ని చూసినప్పుడు వీరు దేవుని బిడ్డలు, క్రైస్తవులు, పరిశుద్ధులు, వీరి పని చేయరు, ఇది మాట్లాడరు అనే గ్రహింపు వారికి వచ్చి నేను మహింపచ్చుటకు సహాయం చేయండి. అనేక మందిని మేము క్రీస్తులోనికి తీసుకుని వచ్చుట కొరకైన కోరికలు మాకు దయచేయండి. దేవ తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకం ఎంతో భయంకరంగా ఉంది. అలాగే క్రైస్తవులు కూడా కొన్ని తప్పుడు బోధల చేత కూడా లోకంలో కలిసిపోతా ఉన్నారు, నీకు విరోధులైపోతా ఉన్నారు. ఇటువంటి రోజుల్లో ఉన్నాం తండ్రి, భయంకరమైన దినాల్లో. కాబట్టి మమ్మల్ని మేము భద్రపరుచుకున్న వారిగా, నీ చేత వాడబడే వారిగా, పవిత్రమైన పాత్రలుగా, శుద్ధ హృదయం, పరిశుద్ధమైన చేతులు కలిగిన వారముగా మాకు దినదినము మమ్మల్ని నడిపించండి. మీరే మహిమయు, ఘనతయు, ప్రభావాన్ని పొందండి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనకు తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, శక్తి, నడిపింపు మనందరికీ తోడయ్యింది. ప్రభువే దినదినము మనల్ని పరిశుద్ధ మార్గంలో నడిపించి దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాష్ గారు. మరొకసారి మనందరి తరఫున అమ్మగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. రేపు థ్యాంక్ యూ సిస్టర్. రేపు మార్నింగ్ పాస్టర్ ఆశీర్వాదం గారు వాక్యం చెప్తారండి, గమనించండి. సేమ్ టైం, సేమ్ లింక్ అండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే టుడే. ప్రైజ్ ది లార్డ్.